హలో అండి అందరికి. లాస్ట్ టైం ఒకసారి పప్పుచారు వీడియో పెట్టినప్పుడు చాలా మంది కామెంట్స్ లో అయితే పప్పుచారు రెసిపీ చెప్పండి అక్క అని చెప్పారు. వాళ్ళందరి కోసం ఈసారి వీడియో అన్నమాట. పప్పుచారుకి మనం చేసే పని ఏమీ లేదు, జస్ట్ ఫ్రై చేసి కట్ చేసి వేయడమే, కుక్కరే చూసుకుంటుంది మిగతాదంతా. 50 grams కందిపప్పుని లో ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి దూరగా. అవి నీట్ గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని దాంట్లోనే 3 పెద్ద సైజు టమోటాలు, 3 చిన్న సైజు ఉల్లిపాయలు వేసేసి మిరపకాయలు, ఎండు మిరపకాయలు చెరి సగం వేసుకోవాలి. ఇక దాంట్లోనే ఉప్పు పసుపు వేసేసుకోవాలి టేస్ట్ కి తగ్గట్టు. దాన్ని కుక్కర్ లో పెట్టి లో ఫ్లేమ్ లో 3 విజిల్స్ రానివ్వాలి. చింతపండుని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి. అంతా ఉడికిపోయినాక బాగా స్మాష్ చేసుకొని వాటర్ పోసేసుకొని దాంట్లో ఉన్న చెత్త అంతా తీసేసుకోవాలి. చింతపండు నీళ్ళు కూడా పోయాలి. తర్వాత బాండిల్ పెట్టుకొని పోపేసుకోవడమే. దీంట్లో కంపల్సరీగా ఉండాల్సింది ఇంగువ, తెల్లగడ్డ, ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుందంట మా అమ్మ అనింది. ఇంకేముంది, ఈ పోపు అంతా పప్పుచారులో వేసేసుకొని తెరలనివ్వడమే. దీనికి కాంబినేషన్ గా చేపల ఫ్రై ఉంటే, చికెన్ ఫ్రై ఉంటే ఇర్రగా తీసేస్తుంది. సరే ఉంటా మరి, బాబా. హలో అండి అందరికి. లాస్ట్ టైం ఒకసారి పప్పుచారు వీడియో పెట్టినప్పుడు చాలా మంది కామెంట్స్ లో అయితే పప్పుచారు రెసిపీ చెప్పండి అక్క అని చెప్పారు. వాళ్ళందరి కోసం ఈసారి వీడియో అన్నమాట. పప్పుచారుకి మనం చేసే పని ఏమీ లేదు, జస్ట్ ఫ్రై చేసి కట్ చేసి వేయడమే, కుక్కరే చూసుకుంటుంది మిగతాదంతా. 50 grams కందిపప్పుని లో ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి దూరగా. అవి నీట్ గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని దాంట్లోనే 3 పెద్ద సైజు టమోటాలు, 3 చిన్న సైజు ఉల్లిపాయలు వేసేసి మిరపకాయలు, ఎండు మిరపకాయలు చెరి సగం వేసుకోవాలి. ఇక దాంట్లోనే ఉప్పు పసుపు వేసేసుకోవాలి టేస్ట్ కి తగ్గట్టు. దాన్ని కుక్కర్ లో పెట్టి లో ఫ్లేమ్ లో 3 విజిల్స్ రానివ్వాలి. చింతపండుని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి. అంతా ఉడికిపోయినాక బాగా స్మాష్ చేసుకొని వాటర్ పోసేసుకొని దాంట్లో ఉన్న చెత్త అంతా తీసేసుకోవాలి. చింతపండు నీళ్ళు కూడా పోయాలి. తర్వాత బాండిల్ పెట్టుకొని పోపేసుకోవడమే. దీంట్లో కంపల్సరీగా ఉండాల్సింది ఇంగువ, తెల్లగడ్డ, ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుందంట మా అమ్మ అనింది. ఇంకేముంది, ఈ పోపు అంతా పప్పుచారులో వేసేసుకొని తెరలనివ్వడమే. దీనికి కాంబినేషన్ గా చేపల ఫ్రై ఉంటే, చికెన్ ఫ్రై ఉంటే ఇర్రగా తీసేస్తుంది. సరే ఉంటా మరి, బాబా.